ఇవాళ అమ్మ చాలామందికి ఉపయోగపడే ఒక మంచి పని చేసిందనమాట. అదేంటో నేను మీకు చెప్తాను చూడండి. చాలామంది ఇళ్లలో రోల్ ఉండదు కదా! ఇట్లా తిరగలిలాగా తిప్పుకోవడానికి. సో, అది లేని వాళ్ళు ఇలా ఒకసారి ఇది ట్రై చేయండి. పెసలని పప్పుగా చేయడానికి ఇలా రోట్లో ఏసి ఇట్లా రౌండ్‌గా తిప్పుతారు కదా! రోలు తిరగలిలాగా. సో, అలా కాకుండా మా అమ్మమ్మ పెసరపప్పుని వేయించి తీసుకొచ్చింది. మా మమ్మీని ఇలా చేయమని చెప్పేసి. సో, మా అమ్మమ్మ దగ్గర ఉన్న చొమ్ముతోటి ఇలా దాని పైన ఇట్లా వేయించింది కదా! సో, ఇట్లా అంటుంటే దాన్ని పప్పుగా ఇట్లా విడిపోతుందనమాట. సో, మీరు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి. సిటీలలో చాలామందికి రోల్ ఉండదు కదా! సో, వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చనమాట. ఆఫ్‌కోర్స్ నాకు కూడా ఉపయోగపడుతుంది నేను ఆఫ్రికా వెళ్తే. ఇది పెసరపప్పులాగా మారిన దాని తర్వాత దీన్ని అంతా కలిపేసి ఒక చాటలో వేయాలి. ఎందుకంటే పొట్టంతా పోవాలి కదా! సో, చెరగడానికి చాటలో వేసేస్తుంది మమ్మీ. ఆ చాటలో వేసి కొంచెం చెరిగిన దాని తర్వాత పొట్టంతా సపరేట్ అయిపోతుంది. సో, దాన్ని తీసుకొని ఒక కళాయిలో వేసేస్తుందనమాట. ఆ పొట్టుని పడేయొచ్చు ఇంకంతే. సో, చివరిగా ఇట్లా కొంచెం వస్తుంది కదా! సో, నూకలాగా దాన్ని మనం తినొచ్చు, నోట్లో వేసుకోవచ్చు సరదాగా.